హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మన తెలంగాణ ఏర్పడక ముందు 9 జిల్లాలుగా, తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు 33 జిల్లాలుగా తెలంగాణ ఏర్పడింది. ఈ 33 జిల్లాలతో ఉన్న దాన్ని కూడా మళ్ళీ పునర్విభజన చేయనున్నట్టు కూడా మన రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. 6 నెలల గడువు ఆపై పునర్వ్యవస్థీకరణ జరగనుంది. మండలం, డివిజన్, జిల్లా సరిహద్దులు సెట్ చేయనున్నారు. సో ఉద్యోగులకు డిఏతో పాటు ₹1,00,00,000 ప్రమాద బీమా కూడా అందించనున్నారు. గతంలో జీతాలు ఎప్పుడొచ్చేవి, ఇప్పుడు ఎప్పుడొస్తున్నాయి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్ సమస్యలకు పరిష్కారం కూడా లభించింది అంటూ శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి అసెంబ్లీకి మారీచులను పంపిస్తున్నాడు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎక్కడ అంటే గెజిట్ ఆఫీసర్స్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా తను మాట్లాడారు. నల్లమల్ల సాగర్ పై రిట్ పిటిషన్ ఉపసంహరణ జరిగినట్టు తెలుస్తుంది. సివిల్ షూట్ దాఖలు చేయనున్న రేవంత్ సర్కార్ కేసును డిస్పోజ్ చేసిన ధర్మాసనం రిట్ పిటిషన్ తో ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. సివిల్ షూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని సూచనలు కూడా చేసినట్టు కనిపిస్తుంది. ఇస్రోకు ఎదురు దెబ్బ తగిలింది. సో నిన్న సతీష్ ధవన్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో PSLV C-62 రాకెట్ ను ప్రయోగం చేయగా అది విఫలమైనట్టు కనిపిస్తుంది. సో అన్వేష సహా 16 ఉపగ్రహాలు గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. చూద్దామేంటో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో చేపట్టిన తొలి ప్రయోగం PSLV C-62 విఫలమైంది. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 16 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా నిర్దేశిత కక్షను చేరుకోలేకపోయింది. రాకెట్ లోని మొదటి 2 దశలు విజయవంతంగా పూర్తయినప్పటికీ 3వ దశ ముగిసే సమయంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై తన ప్రయాణ మార్గం నుంచి పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల DRDOకు చెందిన అత్యాధునిక అన్వేష ఉపగ్రహంతో పాటు మరో 15 విదేశీ ఉపగ్రహాలు అంతరిక్షంలోనే గల్లంతైనట్టు కూడా తెలుస్తుంది. పోలవరం, నల్లమల్ల సాగర్ కు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టు సాక్షిగా నిజస్వరూపం బయటపడింది అంటూ ఇక్కడ BRS ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. పండగ వేళ చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ కూడా తను పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ అంటూ ఇక్కడ BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంక్రాంతి కానుకగా ఏపీకి గోదావరి అప్పగించారు. దొంగల చేతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అంటూ కూడా కేసీఆర్ తోనే తెలంగాణ హక్కులు భద్రంగా ఉంటాయి అంటూ కూడా BRS మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సోమవారం బాల భరోసా స్కీమ్ మరియు ప్రణామ్ డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా దివ్యాంగుల పెండ్లికి 2 లక్షలు అందించనున్నట్టు కూడా తను తెలిపారు. సో వయోవృద్ధులకు ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లు ఉండనున్నట్టు కూడా ఇప్పటి నుంచి ట్రాన్స్జెండర్లు ఉండనున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీపై చర్చ కూడా జరపనున్నారు. అది కాకుండా తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి జీతం నుంచి 10% కట్ చేయనున్నట్టు కూడా తను స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే యుద్ధాన్ని మించి రోడ్డు ప్రమాద మరణాలు జరుగుతున్నాయి అంటూ కూడా అరైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వాటిని హత్యలుగానే పరిగణించాలి అంటూ మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలి అంటూ తను తెలిపారు. చలాన్లపై రాయితీలు ఇవ్వొద్దు అంటూ కూడా తను పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా కట్ అయ్యేలా విధానం తేవాలి అంటూ కూడా తను తన ఒపీనియన్ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉపాధి బలోపేతమే రామ్జీ లక్ష్యం అంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లో పని లేకపోతే నిరుద్యోగ భృతి, జియో ట్యాగింగ్ తో నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్టు, వ్యవసాయ పనుల కొనసాగింపు నిర్ణయం రాష్ట్రాలదే అంటూ కూడా మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కు అస్వస్థత ఉన్నట్టు తెలుస్తుంది. ఎయిమ్స్ లో చేరినట్టు తెలుస్తుంది. 2 సార్లు స్పృహ తప్పడంతో ఆందోళన నెలకొంది.
భారత్ జర్మనీ ఆర్థిక బంధంలో నవశకం మొదలైంది. వ్యూహాత్మక రంగాల్లో అపరిమిత అవకాశాలే లక్ష్యం అంటూ కూడా ప్రధాని మోదీ తన ధీమా వ్యక్తం చేశారు. EU ఇండియా వాణిజ్య ఒప్పందం కీలకం అంటూ జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్చ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వైపు జర్మనీ పారిశ్రామిక దిగ్గజాల చూపు ఉంది అంటూ కూడా తను తెలిపారు. డెలివరీ బాయ్ గా రాఘవ్ చెద్దా క్విక్ కామర్స్ కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఎంపీ. ఇక్కడ తీసుకున్నట్టయితే 3 విడతల్లో సమీకృత భవనాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంపై భారం లేకుండా నిర్మాణాలు జరగనున్నాయి. 5 ఏళ్ల వరకు కాంట్రాక్టర్లదే నిర్వహణ బాధ్యత అంటూ కూడా మంత్రి పొంగులేటి తెలిపారు. సో రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు జరగనున్నాయి. పేదల ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గేమ్ చేంజర్లుగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి అంటూ తను తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కూడా తను కలెక్టర్లకు ప్రతి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ ఏర్పాటు చేయాలి అంటూ దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తాయి ఇవి అంటూ కూడా తను తెలిపారు. నిధులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హిల్ట్ పాలసీతో పెట్టుబడుల వెల్లువ, భూమి వినియోగ తీరులో సంస్కరణలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని కీలక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. టౌన్షిప్ల ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థకు ఊతం కలగనుంది. సో పరిశ్రమల ఆధునీకరణతో కాలుష్యం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నగరం మధ్య ప్రాంతం పూర్తిగా కాలుష్యానికి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ట్రంప్ దెబ్బకు యూరప్ కొత్త దారులు వెతుక్కుంటుంది. భారత్ తో దోస్తీ, దక్షిణ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోనుంది. వాణిజ్య రంగంలో చారిత్రాత్మకంగా ముందుకు వెళ్ళనుంది. సో భారత్ కు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది జర్మనీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరాన్ లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతలో వందలాది మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. చర్చల ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన టెహ్రాన్ అల్లర్లలో 544 మంది ప్రాణాలు కోల్పోయారన్న మానవ హక్కుల సంస్థలు. ఇరాన్ చర్చలు కోరుకుంటుందని ట్రంప్ వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గడ్డ కడుతున్న ఉత్తరాది 0.6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. గురుగ్రామ్ బటిండాలో ఈ సీజన్ లోనే అత్యంత చలి రాత్రిగా ఇది నమోదైంది. బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదు అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలకు క్యూబా ధీటైన సమాధానం చెప్పింది. అమెరికాతో చర్చలు లేవని స్పష్టం చేసిన అధ్యక్షుడు. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.